హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. ఇదైతే సండే రోజు వ్లాగ్ అండి. సండే రోజు అయితే అసలు నాన్ స్టాప్గా వర్షం పడుతూనే ఉంది. అసలు చాలా చిరాకు అనిపించింది అన్నమాట. సండే రోజు అసలు ఇంట్లోంచి బయటికి వెళ్ళడానికి లేదు. ఇక్కడ మార్నింగ్ లేచిన తర్వాత మా వారైతే మాకు లెమన్ టీ చేశారన్నమాట. నాకు మా హర్షకి ఆయనకి కూడా. మా వారు టీ కాఫీ ఇలాంటివి చాలా బాగా పెడతారండి. అసలు చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మంచి మంచి రిఫ్రెషింగ్గా ఉంది. ఇంకా లేచిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అది చేసేసి ఇంకా అసలు బయటికి వెళ్ళడానికి లేదండి. నేను బ్రేక్ఫాస్ట్ అయితే ఉప్మా చేశాను. ఉప్మా ఏం షూట్ చేస్తాంలే అని చెప్పి నేను ఉప్మా షూట్ చేయలేదు. సో బ్రేక్ఫాస్ట్ అది చేసేసిన తర్వాత ఇక్కడ నేను లంచ్లోకి అయితే బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ చేస్తున్నానండి. అంటే సింపుల్గా అయిపోతుంది, ఈజీగా చేసుకోవచ్చు కదా. సో బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ అన్నమాట. నేను అక్కడ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాను. మ్యారినేట్ చేసి అంటే ఏం లేదు, కొంచెం ఉప్పు పసుపు వేసేసి శుభ్రంగా కడిగేసి, కొంచెం ఉప్పు వేస్తే చికెన్ సాఫ్ట్ అవుతుంది కదా, కొంచెం ఉప్పు పసుపు వేసేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇక్కడైతే కర్రీకి అదే బగారా రైస్కి కావాల్సినవి ఆనియన్స్ అవి కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే బగారా రైస్ చికెన్ కర్రీ చేద్దాం. ఇక్కడైతే బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత బగారా రైస్లోకి కొంచెం మసాలా దినుసులు అన్నీ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అలా అవి ఫ్రై అవుతున్నప్పుడే ఇక్కడ చికెన్లోకి జీలకర్ర వేసేసి కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత ఆనియన్స్ అవి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అక్కడ బగారా రైస్లోకి పచ్చిమిర్చి ఆనియన్ కూడా వేసేసి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ చికెన్లోకి కూడా పచ్చిమిర్చి వేసాను అనమాట. ఇక్కడ కొంచెం వేగుతున్నప్పుడు ఆనియన్స్ వేసి వేయించుకోవాలి చికెన్లోకి కొంచెం ఆనియన్స్ కొంచెం బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి రెండిట్లోకి. కొంచెం ఆనియన్ పింకిష్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోనే ఒక్కొక్క స్పూన్ వేసాను అనమాట. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఏంటంటే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ బగారా రైస్లోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత ఒక్క స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. ఉప్పు వేసాను. ఉప్పు ఒక స్పూన్, అంటే మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు. గరం మసాలా ఒక స్పూను. అంటే బగారా రైస్లోకి ఏంటంటే చికెన్ గ్రేవీ కర్రీతో బగారా రైస్ చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా ట్రై చేయండి, మస్ట్ అండ్ షుడ్గా. ఇక్కడ ఆనియన్ వేగిన తర్వాత టమాటా అయితే వేసుకున్నాను చికెన్లోకి. సింపుల్ చికెన్ కర్రీ ఏనండి ఇది. బగారా రైస్లోకి నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఆ గ్లాస్తో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను అనమాట. అంటే నాకు ఇది కుక్కర్లో అయితే 2.5 సరిపోతుంది. ఇది నార్మల్గా కదా 3 గ్లాస్ వాటర్ అయితే పడుతుంది అనమాట. ఇందులో గ్రేవీ అది ఏమి ఉండదు కదా, సో మనకు వాటర్ పడుతుంది. ఇక టమాటా కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు పసుపు వేసుకున్నాను. ఉప్పు చూసి వేసుకోండి, మనం చికెన్లో ఆల్రెడీ వేసుకున్నాం కదా, సో అందుకని కొంచెం చూసి వేసుకోండి ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు. ఇక్కడ కొంచెం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకున్నాను. అక్కడ రైస్ పెట్టాను అండ్ నెక్స్ట్ ఏంటంటే కొంచెం 3 ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మా హస్బెండ్కి ఎగ్ ఉండాలి. కొంచెం ఎగ్ ఫ్రై చేసేసామనుకోండి తినడానికి బాగుంటుంది అన్నమాట. ఇక్కడ చికెన్లోకి అయితే ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని కొంచెం బాగా వేయించుకుంటున్నాను చికెన్ని. అక్కడ వాటర్ చూసారా బాయిలింగ్ అవుతుంది. అలా అవుతున్నప్పుడు మనం రైస్ వేసేసుకోవడమే. కొంచెం కొత్తిమీర వేసుకొని రైస్ వేసుకుంటున్నాను. రైస్ని వాటర్ మొత్తం డ్రైన్ చేస్తానండి దానిలోని. అది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా ఉడుకుతున్నప్పుడు కొంచెం మళ్ళీ సిమ్లో పెట్టేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవడమే. చికెన్ కూడా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని మనం బాగా కుక్ చేసుకోవడమే. అండ్ నెక్స్ట్ ఏంటంటే అక్కడ ఎగ్స్ ఉడుకుతున్నాయి కదా, ఎగ్స్ కూడా అయిపోయాయి. దాన్ని ఫ్రై చేసుకుంటాను అనమాట. ఇది సింపుల్ అండి. బగారా రైస్ చాలా బాగుంటుంది కూడా. ఫ్లేవర్ రైస్గా ఉంటుంది తినడానికి. మనకి హెవీ అనిపించదు, లైట్గా కూడా ఉంటుంది. కొంచెం ఆ వేడికి మగ్గిపోతుంది అన్నమాట. నెయ్యి వేసుకున్నాం అనుకోండి ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఇక్కడైతే నాకు బగారా రైస్ కూడా అయిపోయింది. నేను కొత్తిమీర వేసేసి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను అనమాట. ఆ హీట్ సరిపోతుంది దానికి.
అండ్ ఇక్కడ చికెన్ కర్రీ కూడా కొంచెం వాటర్ ఉంది కదా, దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. అక్కడ రైస్ కూడా అయిపోతుంది. ఎగ్స్ పెట్టాను కదా ఆ ఎగ్స్ ఏంటంటే కొంచెం ఉప్పు పసుపు కారం వేసి ఫ్రై చేసుకుంటే మనకి బగారా రైస్తో తినడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ మేము లంచ్ అయితే వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ టేబుల్ మీద కాదు కింద తిందాం అన్నారు మా హస్బెండ్. సో కింద అయితే మేము లంచ్కి ప్రిపేర్ చేసాం అనమాట. దాట్స్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. థ్యాంక్ యూ.